అందరికీ నమస్కారం. ఈరోజు మనము వివిధ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ను ఎంసీక్యూ బేస్డ్గా సాల్వ్ చేద్దాం వాటిని. మొదటగా ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ప్రభుత్వానికి 3 సిఫార్సులను చేసింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలకు 10% రిజర్వేషన్లని, అలాగే గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకు 6% రిజర్వేషన్లని, గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు 1% రిజర్వేషన్ని ప్రతిపాదించింది. దీంట్లో సరైనవేవో ఒక 5 సెకండ్లు మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఈ ప్రశ్న మనము ఎందుకు ఇచ్చామంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏం చెప్పింది? ఈ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఆమోదించిందనమాట క్యాబినెట్. అలాగే అసెంబ్లీ కూడా ఆమోదించింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రశ్న ఇచ్చాము. దీనికి వివరణ చూసుకున్నట్లయితే, జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రతిపాదికన ఎస్సీ జనాభాలో 61% పైగా ఉన్నటువంటి మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్ 2 కింద చేర్చి 9% రిజర్వేషన్ కల్పించింది. అలాగే 29% పైగా ఉన్నటువంటి మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్లు కల్పించింది. ఇక 3% పైగా ఉన్నటువంటి 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి 1% రిజర్వేషన్ ప్రతిపాదించింది. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు, గ్రూప్ 1లో కులాలు 15 ఉంటే వాళ్ళకు కల్పించిన రిజర్వేషన్ 1%. అలాగే గ్రూప్ 2లో కులాలు 18 ఉంటే వాళ్ళకు కల్పించిన రిజర్వేషన్ 9%. గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాల సంఖ్య ఎంతంటే 26, వాళ్ళకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంతంటే 5%. మొత్తానికి టోటల్గా 15% రిజర్వేషన్ను ఎస్సీ వర్గానికి కేటాయించడం జరిగిందన్నమాట. మొత్తం కులాలు ఎన్ని? 59 కులాలు. 59 కులాలను విభజించి ఇలా రిజర్వేషన్ కల్పించారన్నమాట. అయితే ఇంకా ఈ పేపర్లో ఏం చెప్పాడో చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టినటువంటి కమిషన్ 82 రోజుల పాటు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2024 డిసెంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లోని ఆవాసాలను సైతం సందర్శించింది. పర్యటనలో ప్రజల నుంచి నేరుగా అందినటువంటి వినతులతో పాటు హైదరాబాద్లో విచారణ కమిషన్ కార్యాలయానికి ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చినటువంటి విజ్ఞప్తులను కూడా పరిశీలించిందంట. అయితే ఈ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ప్రతిపాదనను గవర్నమెంట్ తిరస్కరించింది. అసలు ఈ కమిషన్ ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చింది? దాన్ని గమనించినట్లయితే, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ప్రభుత్వానికి 4 సిఫార్సులు అందజేసింది. ఆ 4 సిఫార్సులు ఏంటి అంటే, మొదటి సిఫార్సు ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పింది. ఆ 3 గ్రూపులే ఇవి: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. అలాగే రెండోదిగా ఉద్యోగాల భర్తీ సమయంలో ఖాళీగా మిగిలిన పోస్టులకు తదుపరి ప్రకటనను చేస్తే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలని సూచించింది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అలాగే మూడోదిగా ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్ల ఖరారును ప్రతిపాదించింది. దీనికి కూడా గవర్నమెంట్ ఓకే చెప్పింది. అయితే ఈ 4వ ప్రతిపాదననే గవర్నమెంట్ తిరస్కరించింది. అదేంటిదంటే, ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ను ప్రవేశపెట్టాలని చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నటువంటి వారిని క్రిమి లేయర్గా పరిగణించాలని చెప్పేసి ఈ కమిషన్ ప్రతిపాదించిందనమాట. ఈ వ్యక్తుల 2వ తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించింది. అయితే తొలి 3ని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ 4వ సిఫార్సును మాత్రం ఆమోదించలేదు, తిరస్కరించింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఈ
ఆప్షన్ని చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ప్రభుత్వానికి 3 సిఫార్సులు చేసింది. ఈ ఆప్షను తప్పు. ఎందుకంటే కమిషన్ 4 సిఫార్సులను ఇచ్చింది, కానీ ప్రభుత్వము 3 మాత్రమే ఓకే చెప్పిందనమాట. ఈ రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. ఈ ఆప్షన్ రైట్. అలాగే థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలకు 10% రిజర్వేషన్ అని, గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకు 6% రిజర్వేషన్ని, గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు 1% రిజర్వేషన్ని ప్రతిపాదించిందని చెప్పారు. కానీ ఈ ఆప్షన్ కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలకు 1% రిజర్వేషన్ని, గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకు 9% రిజర్వేషన్ని, గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు 5% రిజర్వేషన్ని కల్పించింది. మొత్తానికి 15% రిజర్వేషన్ని ఈ అన్ని కులాలకు కల్పించడం జరిగిందన్నమాట. ఇది వివరణ. రెండో ఎంసీక్యూ పోదాం మనం ఇప్పుడు. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి అవసరమైన సిఫార్సులు అందించడానికి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు ఎవరెవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలోనే తొలుత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వీటిలో ఏవి సరైనవి అనేవి ఒకసారి మీరు ఆలోచించి కామెంట్ చేయండి. 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఒక్కసారి మీరు దీంట్లో ఏది సరైనది గమనించి కామెంట్ చేయండి. దీనికి వివరణ ఇప్పుడు ఇద్దాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశంలోనే తొలుత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎందుకంటే ఆగస్టు 1 తారీఖు 2024న సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందనమాట. దాంతో ఆగస్టు 1న ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టినటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తీర్పు వెలువడిన 6 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించింది. కమిషన్ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఒక్కో అడుగు ముందుకేస్తూ రికార్డు సమయంలో ప్రక్రియను పూర్తి చేసిందన్నమాట. ఎస్సీలోని కులాలు, ఉపకులాలకు సమన్యాయం జరిగేందుకు కమిషన్ చేసిన 3 సిఫార్సులను ఆమోదించింది. అయితే కమిషన్ 4 సిఫార్సులు చేస్తే కేవలం 3 సిఫార్సులను మాత్రమే రాష్ట్రం అంగీకరించింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందనమాట. తీర్పు వెలువడ్డ వెంటనే రాష్ట్ర శాసనసభ ఏం చెప్పిందంటే మన తెలంగాణ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే మేమే మొదటిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారనమాట. అందుకు అనుగుణంగా ప్రభుత్వము దేశంలో మొదటిసారిగా ఈ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేసింది. అలాగే ఈ వర్గీకరణను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అది చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయడంతో పాటు వివిధ అంశాలను పరిశీలించి అవసరమైన సిఫారసులు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని 2024 సెప్టెంబర్ 12న ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఎవరెవరంటే దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి ఉన్నారన్నమాట. వీళ్ళ పోర్ట్ఫోలియో ఏంటో మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇది మీకు ఈరోజు ఇచ్చే టాస్క్. ఇప్పుడు ఒకసారి ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఏమన్నాం? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి అవసరమైన సిఫార్సులు అందించడానికి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందన్నమాట. ఇది సరైనదేనా? కాదు. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి నేతృత్వం వహించారన్నమాట. కాబట్టి ఈ ప్రశ్న రాంగ్ అవుతుంది. ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎవరెవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి ఉన్నారన్నాం. కానీ యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
అతను నేతృత్వం వహించిండు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎవరు వస్తారంటే దామోదర రాజనరసింహ వస్తారన్నమాట. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలోనే తొలుత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆప్షన్ రైట్ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఏ కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1, 2024 తీర్పును వెలువరించింది? ఆప్షన్ చూద్దాం. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్, అలాగే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇందిరా సహాని అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి వివరణ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. ఇది దీనికి ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఎప్పుడు ఏర్పాటు చేసిందన్నమాట? 2024 అక్టోబర్ 10న ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. అలాగే ఈ కమిషన్కు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 60 రోజులలో నివేదిక అందించాలని చెప్పి గడువు విధించింది. 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించినటువంటి కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించి లోతైన అధ్యయనం చేసిందనమాట. జిల్లాల వారీగా, వర్గాల వారీగా, ప్రభుత్వ శాఖల వారీగా సమాచారం తీసుకుంది. కమిషన్ 82 రోజుల పాటు అధ్యయనం పూర్తి చేసింది. అయితే యాక్చువల్లీ గవర్నమెంట్ 60 రోజులనే కేటాయిస్తే కమిషన్ మాత్రం 82 రోజులను తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడైనా ఆప్షన్లో ఇలా ఫ్రేమ్ చేస్తే గవర్నమెంట్ విధించిన గడువులోనే కమిషన్ తన పనిని పూర్తి చేసింది అంటే ఆ ఆప్షన్ తప్పు అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ 60 రోజులనే కంప్లీట్ చేయాలని చెప్తే కమిషన్ 82 రోజులను తీసుకుంది. తర్వాత 60 రోజులకు సరిపోకపోయేసరికి గవర్నమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఈ కమిషన్ 82 రోజుల వ్యవధిలో అధ్యయనం పూర్తి చేసింది. 4 సిఫార్సులతో ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చిందనమాట. ఈ నివేదికను పరిశీలించిన ఉపసంఘం మంగళవారం మంత్రి వర్గానికి సమర్పించింది. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మంగళవారం తొలుత క్యాబినెట్, దాని తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాయి. మంత్రివర్గం 3 సిఫార్సులను ఆమోదించింది. క్రిమీ లేయర్ సిఫార్సును మాత్రం తిరస్కరించింది. మనం చెప్పుకున్నాం కమిషను 4 సిఫార్సులను ఇస్తే ప్రభుత్వం కేవలం 3ని మాత్రం ఓకే చెప్పింది. ఆ ఓకే చెప్పని ఆ ప్రతిపాదన ఏంటంటే క్రిమీ లేయర్ను వద్దని చెప్పిందనమాట. ఎస్సీలలో ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకి క్రిమీ లేయర్ పెట్టాలి, వాళ్ళ నెక్స్ట్ తరానికి రిజర్వేషన్ రాకుండా ఉండాలి అనేది తీసుకురావాలని చెప్పేసి కమిషన్ చెప్తే ఆ కమిషన్ చెప్పినటువంటి ఆ ప్రతిపాదనను గవర్నమెంటు తిరస్కరించింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తన తీర్పును వెలువరించింది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి నీటి అన్వేషణ కోసం స్మార్ట్ రోబోటిక్ ఫ్లయర్ డిటెక్టర్ను పంపేందుకు ఏర్పాటు చేసినటువంటి దేశం ఏది? చైనానా, రష్యా, భారత్, జపాన్. ఈ 4 ఆన్సర్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. దీనికి వివరణ చూద్దాం. చంద్రుడిపై పరిశోధనలకు ఫ్లయింగ్ రోబో వచ్చే ఏడాది ప్రయోగించనున్న చైనా. చంద్రుడిపై అన్వేషణ రేసులో చైనా దూసుకెళ్తోంది. అక్కడ దక్షిణ ధ్రువంపైకి నీటి అన్వేషణ కోసం స్మార్ట్ రోబోటిక్ ఫ్లయర్ను పంపేందుకు ఏర్పాటు చేస్తుంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తన కథనంలో ప్రచురించింది. భవిష్యత్తులో జాబిల్లిపై పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రాథమిక కసరత్తును ఈ వ్యోమనౌక చేయబడుతుంది. 2026లో చేపట్టే చాంగే 7 మిషన్లో ఈ ఫ్లయింగ్ రోబో డిటెక్టర్ను భాగం కానుంది అని చెప్తున్నారన్నమాట. దీంతోపాటు ఓ ఆర్బిటారు, ఓ ల్యాండరు, ఓ రోవర్ ఉంటాయి. ఈ యాత్రలో జాబిల్లిపై ఐస్ రూపంలో ఉన్న నీటిని స్పష్టంగా గుర్తించడమే లక్ష్యం అన్నమాట. గడ్డకట్టిన నీటిని విజయవంతంగా గుర్తించగలిగితే భూమిపై నుంచి అక్కడికి నీటిని తరలించాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో అక్కడ మానవ స్థావరం ఏర్పాటు సులువవుతుంది. భవిష్యత్తులో అంగారకుడి పైన కూడా అన్వేషణకు ఇది బాటలు వేస్తుందని చెప్పేసి చైనా భావిస్తుందన్నమాట. ఈ ఫ్లయింగ్ రోబో కఠినమైన ప్రదేశాలపైన దిగగలదు. మనిషి ఎత్తైన ప్రదేశం నుంచి దూకితే ఎలా కాళ్ళను కొంచెం మడత పెడతారో ఇది కూడా అలాగే చేస్తుందంట అని ఈ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ డిజైనర్ టాంగ్
యుహావా తెలిపారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏంటంటే ఫ్లయింగ్ డిటెక్టర్ను పంపేందుకు ఏ దేశం ప్రయోగాలు చేస్తుంది? చైనా. జవాబు వచ్చేసి చైనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే ఇగోరా వన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఇది. ఐఐటి మద్రాస్, హైదరాబాద్లోని ఇన్కాయిస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే. దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం వివరణ ఇవ్వడానికంటే ముందే కామెంట్ చేయండి. ఇప్పుడు దీని వివరణ చూద్దాం. మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాదులోని ఇన్కాయిస్, భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇన్కాయిస్ 5 రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాన్ని 10 రోజులకు ముందే ఇచ్చేలా రూపొందించిన ఇగోరా-1 ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీ అనాలిసిస్. ఇగోరా అంటే ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీ అనాలిసిస్ మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధనల సంస్థలుంటే వాటి సరసన భారత్ స్థానం దక్కించుకుందంట. 2025 ఫిబ్రవరి 3న ఇన్కాయిస్ 26వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ దీన్ని ప్రారంభించారు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్కాయిస్ డైరెక్టర్ మనకు అట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్కాయిస్ డైరెక్టర్ ఎవరంటే డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఇన్కాయిస్ అన్నమాట. మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే ఇగోరా-1 వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సంస్థ హైదరాబాద్లోని ఇన్కాయిస్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, తాజాగా 67వ గ్రామీ అవార్డు వేడుకలో భారత సంతతికి చెందిన ఏ అమెరికన్ గాయకురాలికి గ్రామీ అవార్డు దక్కింది? ఆప్షన్ చూసుకున్నట్లయితే అనితా చంద్రశేఖరన్, మాధవి హేమలత, చంద్రికా టాండన్, సుమితా చంద్ర పాటిల్. మీకు ఆన్సర్ తెలిస్తే మన వివరణ చెప్పడానికి ముందే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు దీని వివరణ చూద్దాం. 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు దక్కిందనమాట. ఆమె రూపొందించినటువంటి త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. ఇది కూడా మీకు ఇంపార్టెంట్. ఏ ఆల్బమ్కి వచ్చిందంటారనమాట? ఆమె త్రివేణి ఆల్బమ్ అన్నమాట. న్యూ ఏజ్ అది దేని కింద? యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో ఆమెకు గ్రామీ అవార్డు రావడం జరిగింది. ఈ గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారనమాట. 2025 ఫిబ్రవరి 3న ఎక్కడ జరిగింది? లాస్ ఏంజలీస్ వేదికగా ఈ వేడుక జరిగిందనమాట. 2024 ఆగస్టు 30న ఆమె త్రివేణి ఆల్బమ్ను విడుదల చేసిందనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆమె రూపొందించిన ఆల్బమ్ ఏంటిది? త్రివేణి ఆల్బమ్. ఎక్కడిచ్చారు? లాస్ ఏంజల్స్లో ఇచ్చారు. ఆమె ఎవరు? చంద్రికా టాండన్. ఈమె అమెరికన్, భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ అనమాట. ఆప్షన్ దీనికి ఆన్సర్ ఏమవుతుంది? చంద్రికా టాండన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఈ క్రింది ఏ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు? తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. దీంట్లో ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ చేయండి. దీని వివరణ చూసుకున్నట్లయితే, దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ, దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం పలు రంగాల నిపుణులతో మహారాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఐఐటి ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులు, అలాగే ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ నిపుణులు ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సమావేశమైనటువంటి ఈ కమిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటుకు తుది రోడ్ మ్యాప్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తుందట. దేశ సాంకేతిక విద్యారంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తున్నది. ఏఐ సంబంధించిన రంగాల్లో అత్యాధునిక ఏఐ పరిశోధనను ప్రోత్సహించడం, విద్యారంగంలో ఏఐ అనువర్తనాన్ని మెరుగుపరచడానికి యూనివర్సిటీ పనిచేస్తుందట. ఏఐ ఎనబుల్డ్ లెర్నింగ్ టూల్స్, పరిశ్రమలు, విద్యా సహకారంపై దృష్టి సారించి విద్యార్థులను
నైపుణ్యాలతో అభివృద్ధి చెందేలా కీలక పాత్ర పోషించనున్నది. ఇది దానికి వివరణ. దీన్ని బట్టి మనకు అర్థమేమైంది, ఈ క్రింది రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈరోజు వివిధ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇంతవరకు మీరు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు ఈ పక్కన ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు టెలిగ్రామ్లో అనుశీలన్ ఐఏఎస్ అని కొట్టినప్పుడు మీకు ఈ సింబల్ వస్తుంది. మనకు మొదట్లో చూపించాను కదా, ఈ సింబల్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను. లింక్ ద్వారా మీరు మన ఛానల్లోకి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా మనము మిస్ అయి ఉంటే రేపటి వీడియోలో కవర్ చేసుకుందాం.